దానియేలు తరహా ఉపవాస ప్రార్థన వ్రత దినాలలో మొదటి రోజులోనికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ మనము మనుష్య జ్ఞానంతో కొన్ని సంకల్పాలు, కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. కానీ అన్నీ నెరవేర్చబడవు. ఎందుకనంటే మనుషుల జ్ఞానం, మనుషుల ఆలోచనలు వేరు. దేవుని జ్ఞానం, దేవుని ఆలోచనలు వేరు. మనం దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడతామో మన ఆలోచనలు, దేవుని ఆలోచనలు కూడా ఏకమవుతాయి. అంతేకాదు దేవుని ఆత్మీయ వెలుగులో మనం నిర్ణయించుకున్నటువంటి ఈ తారీఖులు, ఈ దినాలు అవి నియామక దినాలుగా ప్రకటించబడి అందరికీ తెలియచేయబడినందువల్ల మనము సమకూడాం. గూగుల్ మీట్ ద్వారా కూడా కొద్దిమంది సమకూడి మనతో కలిసి ప్రార్థించడానికి, దైవ వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రభు నామాన్ని స్తుతించి పాడి మహిమపరచడానికి అవకాశం కుదిరింది. మరి గతంలో 21 దినాలు ప్రార్థనలు జరిపినప్పుడు 3 సీజన్స్ అంటే అటు చలికాలపు ఆరంభంలో, తర్వాత వేసవి కాలపు ఆరంభంలో, ఇప్పుడు వర్షాకాలపు ఆరంభంలో మనము ఈ సీజనల్గా 3 కాలాల్లో కూడా 21 దినాలు ఉపవాస ప్రార్థన జరిగించుకుంటూ వ్యక్తిగత, సంఘ, సహవాస, సమాజ అవసరతలు అన్నింటి కొరకు మనము బాధ్యతతో, భారంతో ప్రార్థన చేయటం, మన ప్రాంతం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచం కొరకు, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. అంతేకాదు మన దేశంలో ఇంకా చాలా దేశాల్లో క్రైస్తవ్యం మీద చాలా వ్యతిరేకత కనబడుతూ ఉంది. ఆ వ్యతిరేకతను కూడా అవి మనం ఆత్మీయతలో ఎదగటానికి కానీ, ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఏ విధంగా నిలబడి విశ్వాస వీరులుగా విజయం పొందాలో నేర్పిస్తే కనుక ఆ శ్రమలు వస్తున్నప్పుడు సంఘం బలహీనపడకుండా, మనం కూడా బలహీనపడకుండా భయభ్రాంతులు విడిచిపెట్టి ధైర్యంగా ఆ సమస్యలను, ఆ వ్యతిరేకతలను ఎదుర్కొని దేవుని పక్షంగా నిలబడవలసిన దినాలివి. ఆ విషయంలో విశ్వాస వీరులుగా నిలబడటానికి కూడా ప్రభు మనకు సహాయం చేయుదురుగాక. గత 21 దినాలలో మనము పరిశుద్ధాత్మ దేవునితో కలిసి చేసే ప్రయాణం అని మనం ధ్యానించాం. గత 21 దినాల ప్రార్థనలో ఏ జర్నీ విత్ ద హోలీ స్పిరిట్ అని ధ్యానించాం. ఆ 21 రోజులు పరిశుద్ధాత్మతో ఏ విధంగా మనం ప్రయాణమయ్యి వెళుతూ వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా ఎలా బలపరచబడ్డామో మనం ధ్యానించుకున్నాం. మరి ఈసారి ఈ 21 దినాల్లో మనము దేవుని గుణలక్షణాలను బట్టి, దేవునికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి, దేవుడు మంచివాడు, దేవుడు కనికరించే దేవుడు, కృప చూపే దేవుడు, కాపాడే దేవుడు, విజయమిచ్చే దేవుడు, తోడొచ్చే దేవుడు, మనకు అన్ని ప్రొవైడ్ చేసే దేవుడు. కనుక ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన మనం ఎన్ని రకాలుగానో పిలుచుకుంటాం. అవన్నీ కూడా దేవునికి ఉన్నటువంటి పేర్లు. ఈ పేర్లు దేవునికి ఎవరో పెట్టినవి కాదు. దేవునికి వాళ్ళ అమ్మా నాన్న పెట్టారండి, దేవునికి వాళ్ళ గురువులు పెట్టారండి పేర్లు. ఎవరో పెట్టారని అంటానికి ఆది అంతము అయ్యున్న దేవునికి తల్లిదండ్రులు ఉండరు, లేదంటే బంధుమిత్రాదులు, అన్నదమ్ములు ఎవరు లేరు. ఆయనకి మనమే బంధువులం, మనకు ఆయనే బంధువు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనవన్నీ ఆయనవి, ఆయనవన్నీ మనవి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ, గ్రీకు మూల భాషల్లో దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వమయ్యున్న దేవునికి ఉన్న పేర్లు చాలా అద్భుతమైనవి, భావగర్భితమైనవి. ఇందాక అన్నట్లుగా ఎవరో పెట్టినవి కాదు. దేవునికి ఉన్న గుణలక్షణాలను బట్టి, దేవుని స్వభావాన్ని బట్టి ఆయనను తన బిడ్డలైన వారు, విశ్వాసులైన వారు,
తన జనాంగమైన వారు పిలుచుకున్నారు. అలా పిలుచుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆయన నామములను, ఆయన పేర్లను మరల చెప్తున్న. పేర్లంటే ఆయనకు ఎవరో పెట్టినవి కాదు. ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన గుణాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి అవన్నీ మనం పిలుచుకుంటున్నాం. మనకు ఆయన దొరికిన దినాల్లో, మనలను ఆయన సంధించిన దినాలలో, ఆయన మనకున్న అక్కర్లన్నీ తీర్చిన దినాలలో, మన వేదనాభరితమైన సమయాల్లోంచి మనల్ని విడిపించిన దినాల్లో ఆ దేవుడు మనకు తండ్రిగా కనపడ్డారు. ఆ దేవుడు మనకు బంధువుగా కనపడ్డారు. ఆ దేవుడు మనకు హితునిగా, స్నేహితునిగా కనపడ్డారు. ఆ దేవుడు గురువుగా కనపడ్డాడు. ఆ దేవుడు సమస్తంగా కనపడ్డారు మనకు. అటువంటి దేవుడు ఆయన. గొప్ప దేవుడు ఆయన. ఆయనకు ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి. చాలా మందికి తెలుసు. ఆ పేర్లతో చాలా పాటలు కూడా రాయబడ్డాయి. మనము ఈ 21 దినాల్లో 21 పేర్లు చాలా ఉన్నాయి గాని 21 పేర్లు. పేర్లంటే ఆయన స్వభావం. మనము ఈరోజు ఆయనకున్న ఒక పేరు ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో మనము హెబ్రీ మూలాల్లోంచి ఆంగ్ల భావంతో, ఇంగ్లీష్‌లో దానికున్న భావం, తెలుగులో దానికున్న భావం, వాక్యాధారం వాటిని మనం చూద్దాం. ఈరోజు ఈ మొదటి రోజు 21 దినాల దానియేలు తరహా ఉపవాస ప్రార్థనా దినాల్లో మనము మన యొక్క పనిపాట్లన్నిటిలోనూ పాల్గొంటూనే, చదువులు మానేయమని గాని, ఉద్యోగాలు మానేయమని గాని ఇవేమి మనం చెప్పట్లేదు. కానీ ఒక పూట అనగా ఒక 12 గంటలు, 24 గంటల్లో మనము కొంచెం ఆకలిని వాయిదా వేసి చక్కగా దేవుని సన్నిధిలో మన అవసరతలన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో పెట్టి మనము ప్రార్థించుకుంటూ అనేకమైన దీవెన ఆశీర్వాదములు ఆ ప్రభు దగ్గర నుంచి మనం పొందుకునేవారుగా ఉండాలని నిర్ణయించబడ్డాయి. అందువల్ల మనందరం కూడా ఈ దినాల్లో, ఈ 21 దినాల్లో విశ్వాస సహితంగా, పరిపూర్ణమైన విశ్వాసంతో మనము కనిపెట్టాలి. దేవుని కార్యాల కొరకు కనిపెట్టాలి. ఎర్ర సముద్రం పాయలు కావటానికి దేవుడు ఏం చేశారో మనము ధ్యానించాం గతంలో. ఏం చేశారంట దేవుడు? బలమైన తూర్పు గాలి చేత ఆ సముద్రం ఏం చేశారంట ఆయన? నీళ్లను రాశిగా నిలబెట్టేశారట, అటు గోడగా ఇటు గోడగా. బలమైన తూర్పు గాలి చేత. ఆది అపోస్తలులు మేడగదిలో సిద్ధపడినప్పుడు, కనిపెట్టినప్పుడు, అప్పుడు కూడా బలమైన పరిశుద్ధాత్మని శక్తి గాలిగా, అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీదకి వచ్చి వాళ్ళప్పుడు వారు బలవంతులయ్యారు, శక్తివంతులయ్యారు. ఈరోజు దేవునికి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు మనము ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ధ్యానం చేద్దాం. చూడండి, లేఖనాధారంగా మనము ఆ దేవుని యొక్క సుగుణాలలో, స్వభావంలో ఉన్న గొప్పతనాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎల్ ఎలియోన్ అనే పేరు, ELYON, ఎల్ ఎలియోన్ అంటే అర్థం ఏంటంటే గాడ్ మోస్ట్ హై. మోస్ట్ హై గాడ్, దేవుడు చాలా ఉన్నతుడైన దేవుడు. ఒకసారి ఆది కాండము 14వ అధ్యాయము, దయచేసి నాతో పాటు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, ఇది చాలా సంక్షిప్తమైనటువంటి ఆలోచన, ఒకే ఒక్క మాట గురించి మనము ధ్యానిద్దాము. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 22వ వచనం కూడా చూడండి. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితునని నీవు చెప్పకుండున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట
నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఈ 2 వచనాల్లో కూడా ఏమంటారంటే ఆయన మొదటి 18వ వచనంలో గాని, 23వ వచనంలో గాని చూసినప్పుడు ఎల్ ఎల్యోన్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడు. ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పున ఈ షాలేము రాజు అక్కడే కనపడతారు మనకి. షాలేము రాజు మెల్కీసెదెకు క్రమము చొప్పున ఇక్కడ మనకు కనపడతారు. ఆ ప్రధాన యాజకునిగా, ముఖ్యమైనటువంటి యాజకునిగా ఆయనను మనం చూస్తాం. ఎల్ ఏలియోన్ అంటే అర్థం ఏంటంటే మనం చూచినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు. సర్వోన్నతుడంటే అర్థం ఏంటంటే అన్నింటికంటే కూడా గొప్పవాడు, అన్నింటికంటే పైనున్నవాడు, అన్ని నామముల కంటే పైనున్నవాడు, అన్ని శక్తులను మించినటువంటి వాడు. అంటే భూమి మీద మనకు అర్థమయ్యేవి కనపడేవి కొన్ని ఉంటాయి శక్తులు. దేవుని చేత సృష్టించబడిన ఈ విశ్వమంతటిలో ప్రకృతి చాలా శక్తివంతమైనది. ఈ ప్రకృతిలో 5 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయని మనం ఈ అర్థమైంది మనకు తెలుసుకున్నాం. ఏంటంటే అవంటే చెప్పండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఇవి 5 చాలా శక్తివంతమైనవి. ఇవన్నీ కూడా దేవుని చేత సృష్టించబడినవి, దేవుని చేత ఏర్పాటు చేయబడినవి, దేవుని చేత మానవులమైన మన నివాసం కొరకు, మనుగడ కొరకు దేవుడు నిర్మించినటువంటివి. ఇవన్నిటినీ నిర్మించగలిగిన శక్తి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్నిటిపైన ఉన్నటువంటి వాడు, అన్ని శక్తులను మించినటువంటి శక్తి కలిగిన వాడు. అందుకని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ పేరులో ఎల్ ఎలియోన్ అనేటటువంటి పేరులో మనం చూచేది ఏంటంటే ఆయన సర్వోన్నతుడు, అన్నిటినీ మించినవాడు. అన్నిటినీ మించినవాడు అనే భావం వచ్చేటటువంటి ఆయన స్వభావమును బట్టి పెట్టినటువంటి పేరు. సహజంగా భూమి మీద తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలుంటే ఆ బిడ్డలకు ఏం స్వభావం వచ్చింది, ఏ గుణలక్షణాలతో ఆ బిడ్డ పుట్టాడో చూసి ఊహ వచ్చిన తర్వాత ఒక 7-8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు గమనించి ఈ పాపకు, ఈ బాబుకి యవన దశ వచ్చింది, ఇతనిని మనం గమనించినప్పుడు మానసికంగా, ప్రవర్తన విషయంలో, స్వభావం విషయంలో ఇటువంటి లక్షణం కలిగి ఉన్నాడు కాబట్టి వీడికి ఈ పేరు పెడదాం అని, లేదా ఈ లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఈ బిడ్డ ఆడబిడ్డ, ఈ పాపకి ఈ పేరు పెడదాం అని ఎవరన్నా పెడతారా? అలా పెట్టడానికి అసలు భారతదేశ వ్యవస్థలో కుదురుతుందా? పుట్టినప్పుడు ఖచ్చితంగా జనాభా లెక్కలు నమోదు చేయబడాలి, చనిపోయినప్పుడు నమోదు చేయబడాలి. ఆ తర్వాత పుట్టినప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు బేబీ బాయ్ అనో బేబీ గర్ల్ అనో పెడతారు. ముందే నిర్ణయించిన వాళ్ళు పేర్లు చెప్పేస్తారు. కానీ మనము ఆ వ్యక్తి పాపైనా బాబైనా మనం పిలిచే పేరును గుర్తు పెట్టుకునేటంత వయసు వచ్చేప్పటికి వారికి మనం పేర్లు పెట్టేస్తే ఆ పేరుతో పిలిచినప్పుడు వాళ్ళు గుర్తుపట్టేస్తారు. కానీ గమనించాల్సింది ఏంటంటే వారికి మనం ఒక పేరు పెడితే రేపు వాడు పెద్ద అయిన తర్వాత ఆ పేరుకు తగినట్లుగా ఉంటాడని నమ్మకం మాత్రం ఉండదు, అసలు ఉండదు. పేరు ఒకటి ఉంటుంది, వాడి స్వభావం ఒకటి ఉంటుంది. పేరు ఒకటి ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఒకటి ఉంటుంది. పేరు ఒకటి ఉంటుంది, వాళ్ళ యొక్క స్వభావం, లక్షణం ఒకటి ఉంటుంది. కానీ దేవునికి మాత్రము మనము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మనమేంటో తెలుసు, మనం కలిగి ఉండే ఆలోచనలు ఏంటో తెలుసు. అటువంటి వాటన్నిటిని బట్టి మనం గమనించినప్పుడు దేవుడు ఆయనకున్న స్వభావాన్ని బట్టి, ఆయన ఉన్న గొప్పతనాన్ని బట్టి, లక్షణాలను బట్టి ఆయనకున్నటువంటి మనం పిలుచుకునే పేరు ఎల్ ఏలియోన్. అంటే అర్థం ఏంటంటే సర్వోన్నతుడగు దేవుడు. ఈ సృష్టిలో కొన్నిటిని మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యము, భయం కలుగుతుంది. సృష్టిలో జరిగే వాటిని చూస్తే కొంత ఆశ్చర్యము, భయం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు అన్నారు, సృష్టిలో జరిగేటటువంటి వాటిని చూచినప్పుడు చాలా ఆశ్చర్యము, భయం కలుగుతుంది. అంతేకాదు దేవుని మహిమ విస్తరణను
ప్రభావాన్ని చూచినప్పుడు కూడా మనుషులైన మనకు భయం కలుగుతుంది. మనుషులు ఎంతటి వారమండి మనము? ఎటువంటి వారమని చెప్పబడింది బైబిల్‌లో? అంతలోనే పుట్టి, అంతలోనే ఆవిరైపోయేటటువంటి అంతలోనే కనపడకుండా పోయేటటువంటి ఆవిరి వంటి వారమని, నీటి బుడగ వంటి వారమని, గడ్డి పువ్వు వంటి వారమని ఇట్లా అభివర్ణించబడింది మానవ జీవితం యొక్క కృత్రిమత్వాన్ని గూర్చి, సంకుచితత్వాన్ని గురించి. ఎందుకనంటే దేవుడు అనంతుడై ఉన్నాడు. ఆయన ఆది నుండి అనంతం వరకు, అంటే ఆరంభం నుండి ముగింపు వరకు ఆయనే ఆది అంతమయ్యున్నవాడు, అల్ఫా ఒమేగా అయ్యున్నటువంటి వాడు. అందుకని మానవ జ్ఞానం, మానవ బుద్ధి పరిమితం, దేవుని జ్ఞానం, దేవుని శక్తి అనంతమైనటువంటిది. అందుకనే ఆయన సర్వోన్నతుడు. చెప్పండి, ఎవరైనా సర్వోన్నతుడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలను చూసినప్పుడు భయం కలుగుతుంది మనకి. ఏవేవి చూసినప్పుడు చెప్పండి, 2-3 ఉదాహరణలు చెప్పండి. ఇప్పుడు ఈ సీజన్లో చూసినప్పుడు, ఈ సీజన్లో మబ్బులు పట్టి, కారు మేఘాలు పట్టి నల్లగా వర్షం వచ్చే ముందు ఏమొస్తాయి? ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి కదా. భయపడినోళ్ళు ఎవరైనా ఉంటారా? నేను గుండె నిబ్బరంగా ఉంటానని కూర్చున్నవాడు కూడా పేళ్ళమని ఒక పెద్ద ఉరుము వచ్చేసరికి ఎగిరి పడతాం. ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఎగిరి పడతాం. భయం. ఎండాకాలంలో తీవ్రమైన ఎండ, తట్టుకోలేం, బయటికి రాలేం. ప్రభుత్వాలు కూడా అనౌన్స్ చేస్తాయి, మీరు ఎండ ఎక్కక ముందే పనులు చూసుకోండి, చల్లబడిన తర్వాత పనులు చూసుకోండి, మధ్యాహ్నం ఎవరు రావద్దు. వాతావరణ శాఖ వాళ్ళు కూడా మెసేజ్లు పంపిస్తారు, మీ ప్రాంతంలో పిడుగులు పడితే జాగ్రత్త. చలికాలం చూడండి, గడ్డగట్టుకుపోయేటటువంటి చలి, మైనస్లో ఉన్న చలి మనందరూ తెలుసు. ఎంత తీవ్రమైన ప్రకృతి శక్తిలో ఉన్న ఆ బలాన్ని చూసి మనిషి భయపడిపోతాడు. కానీ గమనించాలి, ఇంత మనుషులకు భయం కలిగించేటంతటి సృష్టిని సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ గ్లోబ్ని, ఈ భూమిని దేవుడు తన కక్షలో, ఆయన ఆకాశమునకు భూమికి మధ్య ఏం చేశాడు? ఆయన గ్రహాలను వాటి వాటి కక్షలో ఉంచాడు. అవి దేంతో కట్టబడి ఆధారపడి ఉంటాయి? ఈ భూమి మీద దేనన్నా నిలబెట్టాలంటే గాలిలో మన వల్ల అవుతుందా? ఏదన్నా ఆధారం ఉండాలి. మెజిషియన్స్ ఏం చేస్తూ ఉంటారు? మెజిషియన్స్ ఎక్కడో ఒక సన్నని కనపడిన దారం పెట్టి, ఎక్కడో ఒకదాన్ని పెట్టి నిలబడి గాల్లో ఉందని కింద పైన చేతులు ఊపుతుంటారు. ఉట్టిదే. భూమి ఆకర్షణ శక్తి ఒకటి ఉంది కదా, దానివల్ల ప్రతి వస్తువు భూమి మీద పడిపోద్ది కదా. కానీ ఏం చేయాలి? దేనికో దానికి ఆధారం చేయాలి. కానీ దేవుడు ప్రతి గ్రహాన్ని దాని దాని కక్షలో అలా నిలబెట్టేశాడు. దేవుడు అంత జ్ఞాని ఆయన. అందుకని ఏలియోన్ అంటే యెహోవా దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప నామములో ఉన్న భావం ఏంటంటే, దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుడు. ఈ రోజున కొన్ని పుష్పాలు మనం చూడని ఉన్నాయి, కొన్ని ఫలాలు మనం చూడని ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు మనం ఇంతవరకు చూడని ఉన్నాయి. ఈ మీడియా ద్వారా మనము చాలా చూడగలుగుతున్నాం, ఎన్నడూ చూడనివి, ఇంకా చూడనివి చాలా ఉన్నాయి. చూడని చేపల జాతులు ఉన్నాయి, చూడని పక్షుల జాతులు ఉన్నాయి, చూడని జంతువుల జాతులు ఉన్నాయి, చూడని భూచరాల జాతులు ఉన్నాయి, వాయుచరాల జాతులు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి, మనం చూడనివి. అంతటి సృష్టిని, విశాలమైన సృష్టిని, మానవ మేధస్సుకు అందని సృష్టిని సృష్టించిన దేవాది దేవుడు ఎటువంటి వాడంట? ఎల్యోన్, సర్వోన్నతుడైన దేవుడు. కనుక అంత బలమైన దేవుడు సమకూడిన మనము, మన సంఘాలు, మన కుటుంబాలు, మన సమాజంలో ఉన్న ఎటువంటి మన దృష్టికి ఇది బలమైన సమస్య, బలమైన వ్యాధి, బలమైన ఇబ్బంది అనే అనుకునే దేనికన్నా కూడా గొప్పవాడు మన దేవుడు. కనుక మనం బలం అనుకునేవి దేవుని కనుదృష్టిలో చాలా అసాధ్యమైన వాటిని సుసాధ్యములు చేయగలిగిన సర్వోన్నతుడైన దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన అడుగుదాం, మనం అన్ని పొందుకుందాం. దేవుడు ఈ ఆలోచనను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుదురుగాక.